నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కేఈ కృష్ణమూర్తి గారు ఉన్నప్పుడు జనాభా ప్రాతిపదిక మీద కర్నూలు జిల్లాలో ఉన్నప్పుడు నంద్యాలలో కూడా ఒక డోన్కు ఆయన ఆర్టీఓ ఆఫీస్ ఏర్పాటు చేసుకుని నంద్యాలలో కూడా మన కోరిక మేరకు అర్బన్ లో కూడా ఉండే తహసీల్దార్ ఆఫీస్ రూరల్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకెళ్ళాం. ఎన్నేళ్ళు అయిపోయింది? 7 ఏళ్ళు అయింది. అప్పుడు మనం హెల్త్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినాం, చూసినాం. అదేదో అప్పుడు తహసీల్దార్ ఎవరో ఉన్నారని మహానుభావుడు ఈ స్థలం చూపిస్తే ఇక్కడ ఏర్పాటు చేసుకున్నామని చెప్పడం జరిగింది. జిల్లా కేంద్రం ఇది. కర్నూలు క్యాపిటల్ గా ఉన్నప్పుడు జిల్లా కేంద్రం ఉండేది. అంటే జిల్లా కేంద్రంగా రికగ్నైజ్ చేయకపోయినా జిల్లా ఆఫీసులన్నీ మన నంద్యాలలోనే ఉన్నాయి. ఎస్పీ ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, ఇతర ఆఫీసులు కానీ అన్ని నంద్యాలలోనే ఉన్నాయి. తర్వాత 1956 తర్వాత మన భాషాతత్వ రాష్ట్రాలు వచ్చిన తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ జిల్లా కేంద్రాలన్నీ మారిపోయి కర్నూలుకి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే కర్నూలు క్యాపిటల్ ఏర్పాటు చేసినప్పుడు ఏ వసతులు కూడా లేవు. ఉండే ఆఫీసులన్నీ రాష్ట్ర ఆఫీసులు చేశారు. నంద్యాలలో జిల్లా ఆఫీసు పెట్టడం జరిగింది. మరి దాని తర్వాత మళ్ళీ ఈ మధ్య జిల్లా స్వరూపముగా వచ్చింది. మనం ఒక కలెక్టర్ గారికి ఆఫీసు బాగా సరికరం లేదు. కలెక్టర్ ఆఫీస్ కు నిధులు లేవు కట్టుకోవడానికి. ఇప్పుడు సెక్రటేరియట్ ఏర్పాటు చేసుకోవాలా. గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎక్కడైతే ఈ కాంప్లెక్స్ కట్టాలా అక్కడే అన్ని రకాలుగా సెక్రటేరియట్ లో ఎన్ని ఆఫీసులు ఉన్నాయి అన్ని ఆఫీసులు కూడా అక్కడే ఉండాలని ఏర్పాటు చేయాలని చెప్పి అనుకునే కర్నూలు కట్టడం జరిగింది. రాష్ట్ర కొత్తగా పాతది వదిలేసి కొత్తగా కట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాకు బాగా మర్చినప్పుడు హైదరాబాద్ లో కానీ కరీంనగర్ లో కానీ అదే రకంగా చేశాం. ఒకటే కాంప్లెక్స్ కట్టడం జరిగింది. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ గారు ఒక ఆఫీసులు ఉంటే చుట్టుపక్కల 2 ఆడ ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఆ ఖాళీ స్థలాల్లో పాత గొడవలు ఒకటి దానిలో ఆఫీసులు ఉన్నాయి. మనకు కలెక్టర్ ఆఫీసు కాంప్లెక్స్ కట్టుకోవాలా. అక్కడ అన్ని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉండే ఆఫీసులన్నీ అక్కడే ఉండాలి. ఎన్ని ఉన్నాయి శాఖలు? 35 ఉన్నాయి కాంప్లెక్స్. అన్ని శాఖలకు సంబంధించిన ఆఫీసులు అక్కడే ఉంటే కన్వీనియంట్ గా ఉంటుంది చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు గారు సెక్రటరియట్ అని చెప్పి నామకరణం చేయడం జరిగింది. కానీ అది చక్కగా ఒక రూపకల్పన కాలే. ఇప్పుడు కొత్త జిల్లాలో కొత్తగా వచ్చిన 13 జిల్లాలు మళ్ళా ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయో పార్లమెంట్ మన అదృష్టం బాగుంది కాబట్టి నంద్యాల జిల్లా కేంద్రం. లేకపోతే నంద్యాల జిల్లా జమ్మలగూడలోను కలిపేవాళ్ళు ఎట్టు నంద్యాల ఇది కూడా మొదటి నుంచి కూడా దీనికి ప్రాధాన్యత ఉంది కాబట్టి దీన్ని గుర్తించడం జరిగింది. మహానుభావులు పెద్ద చేశారు. శంకరన్ గారు లాంటి వాళ్ళు, సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు ఇక్కడ కలెక్టర్ గా సబ్ కలెక్టర్ గా చేయడం జరిగింది. ఖలీల్ మెన్షన్స్ ఆయన కూడా ఇక్కడ కలెక్టర్ చేసేయడం జరిగింది. ఖలీల్ మెన్షన్స్ అంటే సౌత్ ఇండియాకంతా సెక్రటేరియట్ అది. దాని పేరు ఖలీల్ మెన్షన్స్. లేదా చెన్నైలో ఉండేది. అటువంటి వ్యక్తి కూడా ఇక్కడ చేయడం జరిగింది. మహానుభావులు చాలా మంది ప్రతి ఒక్కరు కూడా శంకరన్ గారిని ఆదర్శవంతంగా తీసుకుంటారు. మనకు పనిచేసిన గోపాలరావు గారు పనిచేశారు, సిన్హా గారు పనిచేశారు, మన జయశరంజన్ పనిచేసిండు. ఇప్పుడు ప్రస్తుతం ఉండే చీఫ్ సెక్రటరీ మన విజయానంద్ కూడా రానేనాడు బలవంతంగా వచ్చి తిరాల్సింది. నేను నిందాలను సార్ లెక్క నేను మా సొంత ఊరు మాకు రావాలంటే సొంత ఊరు పని చేయాలి. ఇక్కడ నిందాలు అనుభవినా నిందాలు పని చేయాలని చెప్పి పట్టుకొచ్చారు. ఆయన సేవలు మళ్ళీ ఇక్కడ అయిన తర్వాత జేసీగా పోయి రంగారెడ్డి రూపకల్పన చేశాడు బ్రహ్మాండంగా. ఆ రోజు దేవదరవాడంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ప్రమాణం చేయడం జరిగింది. కాబట్టి మన కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ బాగా పనిచేస్తాం. ఒక మంచి కూడా ఒక అనుభవం ఉంది. బాగా పనిచేయాలని ఒక దృక్పథం సంకల్పం ఉంటేనే ఏది చేయగలుగుతాం. కాబట్టి మంచి కలెక్టర్ గారు మంచి జేసీ గారు ఉన్నారు. చాలా సంతోషం. మన జిల్లా నూతన జిల్లాను ముందుకు తీసుకుపోవాలా. మనకు మీకు కూర్చోడానికి సరైన వసతులు లేవు. మా ఆర్టీఓ ఆధీనంలో ఉండేవన్నీ పోయినాయి. లేకుంటే ఆర్టీఓ ఆఫీస్ ఎక్కడ చూపేది మనము ఇప్పుడు ఉండే ఆర్ఎన్బి వస్తే డైరెక్టర్ దారి కలెక్టర్ ఆఫీస్ అది సంజయ్ రెడ్డి గారు ప్రధాన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినప్పుడు గెస్ట్ హౌస్ ఇచ్చేసింది. తర్వాత అగ్రి మన ఫారెస్టులు అడిగితే ఫారెస్టులకు ఇచ్చేసింది. ఈ రకంగా ఇది అయిపోయింది. ఏదైనా కానీ మళ్ళా కొత్తగా కలెక్టరేట్ ఏర్పాటు చేసుకోవాలా. దాని అవసరం ఇతర ఉంది. ఒక అనువైన స్థలం
కొంతమంది ఇక్కడ ఉంటే బాగుంటుందని, కొంత అక్కడ ఉంటే బాగుంటుందని, కానీ ప్రజలకు అందుబాటులో ఉంటే మంచిదని చెప్పి మా సదాభిప్రాయం, నా అభిప్రాయం, మా ప్రజల అభిప్రాయం. మరి స్థానికంగా ఉండే మరి నాయకులు ఉన్నారు, మళ్ళా జిల్లాలో నేను కాకుండా ఇంకా ఇతర నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని వాళ్ళు ఏమంటే కొంచెం దూరం ఉంటే బాగుంటుందేమో, జిల్లా పెరిగిపోతుంది కదా అని చెప్పి నంద్యాల పొటెన్షియాలిటీ బాగుంది. కారణం నాకు రాయలసీమలో ఒక మంచి జిల్లా అని చెప్పి కలెక్టర్ గారు చెప్తా ఉంటారు ప్రతిరోజు ప్రతి సందర్భంలో. గుడ్ డిస్ట్రిక్ట్ ఆంధ్ర రాయలసీమ అని. కాదు మా మేడం కూడా రాయలసీమ రుచులు అభిరుచులకు బాగా నచ్చినాయి. ఎందుకంటే ఇక రాయలసీమ బిడ్డగా మరి కూడా అలవాటు అయిపోయింది. వి ఫీల్ దట్ మేడం ఆల్సో బిలాంగ్స్ మన రాయలసీమ బిడ్డ లేక అక్కడ బాగా పనిచేస్తా ఉన్నారు. సరే ఏదైతే మన బిడ్డని మనకి చెప్పాల్సిన అవసరం లే బాగా. కాబట్టి ఈ రోజు మనమంతా జిల్లాను ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మనకు అందరికీ ఉంది. కాబట్టి ఈ రోజు చాలా సంతోషం. చాలా 6 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు ఓపెనింగ్ అని పెట్టుకునేందుకు చాలా సంతోషం. ఎప్పుడూ జరగాల్సింది కేఈ కృష్ణమూర్తి ఉన్నప్పుడు తీసుకొచ్చి దీన్ని ఫౌండేషన్ వేద్దాం అనుకున్నా. ఇంకా చాలా ఆ రోజు కాలేకపోయింది. సరే ఆయన కూడా కొంచెం ఇదైపోయినా మనం మళ్ళీ రాజకీయాల్లో మళ్ళీ ఎలక్షన్ రావడం, మళ్ళీ ప్రభుత్వం పోవడం, ప్రభుత్వం మధ్యలో కొత్త ప్రభుత్వం రావడం, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మన అనుకున్న ఫలితాలు మనకు రాలేదు, ఫలాలు మనం తెచ్చుకోలేదు, అవన్నీ పోయినాయి. ఏదేమైనా సరే మనం మళ్ళీ మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని, మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకునే బాధ్యత మనకు ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రోజు చెప్తాను, ఇక్కడ నుంచి నిప్పులవాగు అంటే మలకచర్ల నుంచి గోదావరి కలుపుతామని చెప్పి అవి రెండు అనుసంధానం చేస్తే రాయలసీమ జిల్లాలు సస్యశ్యామలమవుతాయి. రాయలసీమ నూకట్కారం చివరి వరకు కూడా వ్యవసాయం నీళ్ళు అంతాయని చెప్పడం జరిగింది. మళ్ళీ ఆ రోజు బనకచర్ల మీకు చాలా మంది మర్చిపోయారు. ఆ రోజు బనకచర్ల చాలా ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర పోయి నంద్యాల రైతులు మరి ముఖ్యంగా కొండసాపుడు పల్లెలు ఏదైతే ఉన్నాయో, ఆ చెరువులు అయితే ఉన్నాయో, ఆ చెరువులు నింపడానికి బాగా మర్చిపోతారు చిన్న పిల్లలు ఉంటారు.